హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాచ్ మై ఛానల్. జున్ను చేస్తున్నానండి ఈరోజు. ఆవు పాలతో జున్ను ఇవి ఒరిజినల్ ఆవు పాలండి, జున్ను పాలు అన్నమాట. ఇప్పుడైతే జున్ను చేస్తున్నాను నేను. ఇదిగోండి, ఈ ఆవు పాలు అయితే పల్లెటూరులో దొరుకుతాయండి. ఈ జున్ను విషయానికి వస్తే, నా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో 4 ఆవులు ఉండేవండి. ఆ ఆవులు అయితే ఈనేటప్పుడు మా అమ్మ ఎలా చేసేదంటే, జున్ను పాలు అన్నీ తెచ్చి పక్కింటి వాళ్ళకైతే జున్ను పంపించేది. ముందు ఎలా అంటే, మనకి పల్లెటూరు కాబట్టి అటుకు మీద సామాన్లు ఉంటాయి కదా, లోటాలు, గిన్నెలు, ఇవి చెంబులు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చేవాళ్ళం అనమాట. వాటిల్లో పాలు పోసి మా అమ్మ జున్ను ప్రిపేర్ చేసేదండి. జున్ను అంతా ప్రిపేర్ అయిన తర్వాత ఒక్కొక్కటి పట్టుకెళ్ళి పక్కింటి వాళ్ళకి, దూరం బంధువులకి ఇవన్నీ పట్టుకెళ్ళి మేమైతే పంచేవాళ్ళమండి. అప్పట్లో జున్ను అంటే అలా చేసేవాళ్ళం అనమాట. అప్పట్లో మాకైతే పెద్ద ఇష్టం ఉండేది కాదండి జున్ను తినడం అంటే. ఇంట్లోనే జున్ను ఎక్కువ ఉండడం వల్ల మాకైతే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ అయితే పెద్ద గిన్నె పెట్టి ఇలాగా జున్ను ప్రిపేర్ చేసి ఆ చెంబుల్లో, లోటాల్లో అవన్నీ పోసి జున్ను ఉడకబెట్టి అందరికీ పంపించేది. ఇప్పుడైతే అలా కాదన్నమాట. ఇదిగోండి, ఇలాగా పాలు పంపిస్తారని తెలిసిన వాళ్ళైతే ఇలా పాలు పంపించి ఇస్తారనమాట. అప్పుడు మనం ప్యాకెట్ పాలు తెచ్చుకుని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం. ఇదిగోండి, జున్ను అయితే రెడీ అవుతుంది. ఇలా మొత్తం అన్నీ చేసి జున్ను ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇది ఆవు పాలు జున్ను అన్నమాట. మా పక్కింటి వాళ్ళు ఇచ్చారండి ఈ జున్ను పాలు. వాళ్ళకైతే ఆవి ఈనిందంట. ఆ జున్ను పాలు మాకు పోసారండి కొద్దిగా. ఇదిగోండి, ఆవు పాలు కాబట్టి కొంచెం లూజుగా ఉంటుందండి జున్ను. ఓకే అండి, ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్, కాబట్టి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, వీడియో కానీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి.